నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ షామ్ ఉన్నారు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి డీసీసీ సమావేశంలో భాగంగా దేవులపై చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం పెద్ద ఇటు బీజేపీ కానీ అలాగే ఈ హిందూ సంబంధించిన సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే సందర్భంలో వారి రియాక్షన్ అయితే మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి నిన్న దేవులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొంతమంది మాత్రం వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే భిన్న అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారని, కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం ఉంటుందని మన వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. గాంధీ భవన్లో కూర్చొని మహాత్మా గాంధీని కూడా విమర్శించవచ్చు. అంత స్వతంత్రం, అంత ప్రజాస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్తారు వీళ్ళు. ఆయన చెప్పినటువంటి విధానం ఏంటంటే, నరే నాయన హిందువులకు 130 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఆంజనేయ స్వామి ఏమంటారు, నిష్ఠ నియమాలతో ఉండేటువంటి వ్యక్తి కదా. ఆంజనేయ స్వామికి కళ్ళు మాంసము ఇటువంటి ఉండవు కదా. సమ్మక్క సారక్కలకు పోషమయ్యల దగ్గర పోయినప్పుడు మనం ఏటపిల్లని కొత్తాం, కోన్ని కొత్తాం, కళ్ళు సాకపోతాం కదా. ఇటువంటి భిన్న ఒక దేవుడి దగ్గర ఉండేటువంటి ఈ ఆచారం ఇంకో దేవుడి దగ్గర ఉండదు. ఇప్పుడు శ్రీ వైష్ణవ మంత్రాలు వేరుంటాయి, శైవ మంత్రాలు వేరుంటాయి. బ్రహ్మచారి కదా ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే, భిన్న అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ దీంట్లో ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడేది తప్ప దేవుణ్ణి ఎక్కడ అవమానించినట్టు మాట్లాడలేదు. నాకు ముఖ్యంగా సంతోషం అనిపించింది ఏంటంటే, రైట్, భిన్న అభిప్రాయాలను గౌరవించడమే హిందూ ధర్మం. నిజంగా అసలు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ప్రజలందరూ ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. శైవ మంత్రాలు వచ్చినటువంటి బ్రాహ్మణులు వైష్ణవ పూజలు చేయరు, వైష్ణవ బ్రాహ్మణులు శైవ పూజలు చేయరు. అందుకే మా సమ్మక్క సారక్కని చిన్నజీవన్ స్వామి అవమానించాడు. ఏమన్నాడు, సమ్మక్క సారక్కలు ఎవరండి, వ్యాపార దేవతలు, పైనుంచి వాళ్ళు ఏమైనా ఊడిపడ్డారా అని అవమానించాడు. కానీ మేమేమనలే, మేమేమైనా కొట్టామా తిట్టామా? మీరు చూడండి, వేరే ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులు చిన్నది ఏదైనా మాట అనగానే మేము చంపుతాం, కొడుస్తాం, మా సనాతన ధర్మాన్ని ఇట్లాంటవారా అట్లాంటవారా అని కోపానికి ఆవేశానికి వస్తారు. మీకు గ్రామ దేవతల దగ్గర ఆవేశము, అవతల మనిషిని చంపాలి, పరమతాన్ని కొట్టాలి, వాడు హిందూ కాబట్టి వాడిని కొట్టాలి, వీడు క్రైస్తవుడు కాబట్టి వాడిని కొట్టాలి, వాడు ముస్లిం కాబట్టి వాడిని కొట్టాలి అనేటువంటి ఉండదు. కాబట్టి గ్రామ దేవతలనే నమ్మండి, గ్రామ దేవతలని ప్రోత్సహించండి, గ్రామ దేవతలకే నిధులు కేటాయించండి. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర పెద్దది రాబోతూ ఉన్నది. సమ్మక్క సారక్కకు కేంద్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీరందరూ మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి దేశంలో ఏ దేవుడికి ఏ దేవతకి అన్నటువంటి నిధుల్ని మా సమ్మక్క సారక్క జాతరకు కేటాయించండి. దేశంలో ఏ జాతర కూడా జాతీయ హోదా లేదు. అలాగే సమ్మక్క సారక్క విషయంలో మేడారాలను కూడా అది వర్తించదని కూడా కుండబద్దలు కొట్టినట్టు కిషన్ రెడ్డి చెప్పారు. ఏమని? ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు. మేమేమంటున్నాం, ప్రత్యేక హోదా ఎందుకు కుదరదు అంటే, సమ్మక్క సారక్కలు దేవతలు కదా. తెలంగాణలో నా చిన్నతనంలో బ్రదర్ నేను చెప్తాను, నేను అదే ప్రాంతం వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా నేను చెప్తా. మా ఊరు నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని వారాల తరబడి నెలల తరబడి ప్రయాణం చేసి సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి నిలువెత్తు బంగారం చూపించుకొని కొబ్బరికాయలు కొట్టి ఆ ఊరోళ్ళు వాడకట్టోళ్ళందరికీ అక్క సమ్మక్క తీర్థం పోయొచ్చానని ప్రసాదం ఇచ్చేవాళ్ళు. అంటే బలహీన వర్గాలు నమ్మేటువంటి దేవతలకు దేవుళ్లకు నిధులు కేటాయించను నేను అని కిషన్ రెడ్డి అంటున్నాడు అని అంటే, కుల వ్యవస్థను సమర్థించేటువంటి దేవుళ్ళని, ఈ కుల వివక్షత ఉన్నటువంటి మతాన్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నట్టే. సమ్మక్క సారక్క దగ్గరికి మీరు పోండి, నువ్వు తాగి వచ్చినవా, కోని పట్టుకొని వచ్చినవా, లేకపోతే నువ్వు నిష్ఠ నియమాలు ఏముండవు, నువ్వు ఎవరు వచ్చినా రాణిస్తుంది సమ్మక్క. నువ్వు గద్దెల దగ్గర పో, బ్రాహ్మణ పూజారి ఉండడు. కొమరెల్లి మల్లన్న దగ్గర పో, బ్రాహ్మణ పూజారి ఉంటాడా? ఉండడు. సేవలార్ మహారాజ్ గుడికి పో, బ్రాహ్మణ పూజారి ఉంటాడా? ఉండడు. మరి వాళ్ళది కూడా కట్టు బొట్టే కదా. అంటే ఒక సంస్కృతినే గౌరవించాలి, ఒక దేవుణ్ణే గౌరవించాలి, ఒకే భాష ఉండాలి, ఒకే దేశం ఉండాలి అని అంటా ఉన్నాడు. కానీ ఒకే కులం ఉండాలని ఎందుకంటలేడు? కాబట్టి బతం ముసుగులోని కుల ఆధిపత్యాన్ని కాపాడు కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఎవరైతే ఈ కిషన్ రెడ్డి ఉన్నాడో. నువ్వు ఎందుకు ఇవో చెప్పు, ఇవ్వకపోతే కనుక నీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనా అసలు తెలంగాణ ప్రజల ఓట్లు అడిగేటువంటి హక్కే లేదు. నీ మార్వాడి గుజరాతీలను మాత్రమే నీకు ఓటేయమని చెప్పు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఇటు బీజేపీ అలాగే ఇటు ఏదైతే హిందూ సంఘాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఒక్కసారిగా కూడా వరుసగా కూడా ఆరోపణ చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, దేవులను కించపరచాలని కూడా చెప్తారు. దానికి ఇప్పుడు సీఎం వ్యాఖ్యలని నేను కూడా సమర్థిస్తున్నా బ్రదర్. ఇప్పుడు ఒకే మతంలో ఇదే ఉంటుందా బ్రదర్? ఉండదు కదా. నేను ఇంతకుముందే చెప్పాను స్పష్టంగా. ఆయన ఏం చెప్పాడు, ప్రజాస్వామ్యము లేకపోతే ఈ రాజ్యాంగము ఈ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంటుంది. గాంధీ భవన్లో కూర్చొని కూడా మహాత్మా గాంధీని విమర్శించేటువంటి స్వాతంత్రం ఉంటుందని చెప్పాడు.
ఒక ఆయనేమో పాకిస్తాన్ ప్రేమికుడు అని ఒకడు అంటాడు, ఇంకో ఆయనేమో ఇంకోటి అని అంటాడు. అలా అనుకుంటే కనుక మరి ఈ రేవంత్ రెడ్డి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. ఎందుకంటాడు చంద్రబాబు నాయుడు పార్టీలోనే పనిచేశాడు కదా. ఆ చంద్రబాబు నాయుడు మీ కూటమి ఆంధ్రప్రదేశ్లో మీ కూటమిలోనే ఉంది కదా. మీరు ఎవరికి అనుసరణలో పనిచేస్తూ ఉన్నాడు, బీజేపీ సర్కారుకు అనుకూలంగా పనిచేస్తూ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటయ్యి ఎవరిని పిచ్చర్లను చేస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ కల్చర్ని, తెలంగాణ దేవి దేవతలను అవమానిస్తూ ఉన్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈయన రేవంత్ రెడ్డి భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. హిందూ మతంలో 130 కోట్ల మంది దేవతలు ఉంటారా నాయన. 130 కోట్ల మంది దేవతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. సమ్మక్క సారక్కల దగ్గరికి తాయినోడు పోతాడు, కళ్ళు సాకపోతాడు, ఆమె కూడా దేవతే. హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఆయన దగ్గరికి ఒకరు పోతారు అనేటువంటి భిన్న అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేశాడు. అంతే తప్ప పలాని దేవుడు నాకు నచ్చడు, నేను ఆయన నమ్మను అని ఎక్కడ చెప్పలే కదా. ప్రతిదాన్ని మతానికి ముడిపెట్టి రాజకీయం చేస్తున్నటువంటి మార్వాడి గుజరాతీ జనతా పార్టీ కేవలం మత విద్వేషాలను రెచ్చగొడుతుంది. కేవలం వాళ్ళ పార్టీలో ఉన్న ఏం చేయొద్దు బ్రదర్, ఒకటే దేవుని నమ్మాలి. నరేంద్ర మోడీ దేవుడు అని అన్నావు అనుకో, నువ్వు ఎన్ని మర్డర్లు చేసినా, నువ్వు ఎన్ని భూ కబ్జాలు చేసినా, విజయ మాల్యా లాగా నీరవ్ మోడీ లాగా బ్యాంకులను దోపిడీ చేసినా నీ గురించి చర్చే పెట్టరు. నరేంద్ర మోడీకి జిందాబాద్ కొట్టును. వీళ్ళు దేశభక్తులు కూడా దేశద్రోహులు వీళ్ళు. మీరు చూడండి అల్లూరి సీతారామరాజు చూడండి, స్టోరీ చూడండి, ఆయన నేపథ్యం చూడండి. బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో ఏ విధంగా కొట్లాడినాం, మన్యం వీరుడు. ఇప్పుడు అలా కొట్లాడినటువంటి హిట్మన్ కూడా దేశద్రోహులు అంటున్నారు కదా. వీళ్ళ దృష్టిలో వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ దేశద్రోహులే. ఇప్పుడు ఆయన ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కదా, ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు. అక్కడ కూడా ఏ దేవుడిని నమ్మను ఏమని అనలే కదా. కాబట్టి నేను నమ్మేటువంటి సమ్మక్క సారక్కల భక్తుడిగా వాళ్ళ భక్తుడిగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ సమ్మక్క సారక్కనే మొక్కండి, సమ్మక్క సారక్కనే గొలవండి, సమ్మక్క సారక్కనే విశ్వసించండి. ఆ తల్లే మీ కష్టాలని, మీ బాధల్ని, మీ కన్నీళ్ళని తుడుస్తుంది. ఇది తెలంగాణ షామ్ అయితే ప్రధానంగా చెప్తుంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అయితే మాత్రం ఇటు బీజేపీ కానీ అలాగే హిందూ సంఘాలు అయితే మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. కానీ నేను సమర్థిస్తున్నా. ఆయన చెప్పిన సందర్భం ఏంటంటే మాత్రం భిన్నాభిప్రాయాలు తప్పకుండా ఏ పార్టీలో కూడా ఉంటాయి. అలాగే వివిధ దేవుళ్ళు కూడా దేశంలో ఉన్నారు. ఆ సందర్భాన్ని బట్టి కూడా వివిధ రకాలుగా దేవుని కూడా పూజించే విధానంగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళను అందరూ కూడా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క దేవుని మొక్కడాన్ని కూడా మనం స్వాగతించాల్సిందే, తప్పులేదు. అలాంటి ఒక సందర్భాన్ని బట్టి చెప్పిన సీఎం వ్యాఖ్యలను కూడా రాజకీయంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా మతానికి ముడిపట్టే విధంగా కొంతమంది మాత్రం బీజేపీ నాయకులు అయితే మాత్రం ఆర్ఎస్ఎస్ కీలక నేతలు అయితే మాత్రం ఇలాంటి ముడిపెట్టే ప్రయత్నం చేసి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారు. తప్పకుండా ఇది సరైంది కాదు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నేను సమర్థిస్తున్నానని కూడా తెలంగాణ శ్యామ్ చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.